టామ్. తను వెళ్ళిపోయాడా? హే, నా పేరు టామీ. నాకు ఛాంపియన్ మ్యాచ్లోకి వెళ్ళడానికి ఇన్విటేషన్ వస్తుందా? అంటే ఇతను ఒక లియోన్ మ్యాచ్ కా? అది నన్నెందుకు అడుగుతున్నావు? ఎందుకంటే నువ్వు జిమ్ లీడర్ అని, నువ్వు నాకు సాయం చేస్తావని నేను అనుకున్నాను. మీరు అనుకున్నట్టు నేనేమి తప్పించుకోవట్లేదు. నా ఫ్రెండ్ కోసం, నా బెస్ట్ ఫ్రెండ్ కోసం, జాన్. ఒకవేళ నేను కూడా పోకీమాన్ ట్రైనర్ అయితే అప్పుడు నేను నా ప్రయాణాన్ని ప్రారంభిస్తానేమో. ఏంటి, పోకీమాన్ ట్రైనరా? అది నువ్వు చేయలేవని నాకు అనిపిస్తుంది. సరే అయితే నువ్వేం చేయాలనుకుంటున్నావు టామీ? నీకు తెలుసా, మనం ముందు ఈ హాస్పిటల్ నుంచి బయట పడతామో లేదో మనకు కూడా తెలియదు కదా. కానీ మిస్టర్ రోజ్ నన్ను మంచి పోకీమాన్ ట్రైనర్ అవుతావని చెప్పారు కదా. ఒకప్పుడు రోజ్ కూడా నీతో హార్ష్గా రెస్పాండ్ అయ్యాడు కదా. మళ్ళీ ఎలా నమ్ముతావు? అవని దాని గురించి నువ్వు ఇంకా కలలు కన్నా ఆపేస్తే మంచిది. నువ్వు ఎందుకని అలా మాట్లాడుతున్నావు? నువ్వెందుకని ఆగిపోయావు? ఆపవలసిన అవసరం లేదు, విసురు. ఇప్పుడు విసిరినా ఏం లాభం? అంత కఠినంగా ప్రవర్తించినందుకు నేను నా ఫ్రెండ్కి క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. జాన్కి లియాన్ మ్యాచెస్ అంటే చాలా ఇష్టం. నేను లియాన్ మ్యాచెస్ టికెట్ ఇప్పిస్తే మళ్ళీ మేమిద్దరం ఫ్రెండ్స్లా కలిసిపోతాము. అందుకనే ఒక్క నిమిషం. నువ్వు తను క్షమించమని అడగాలనుకుంటే నేరుగా వెళ్ళి కలిసి అడిగితేనే మంచిదనుకుంటా. హాస్పిటల్ వెళ్ళాలి, తొందరగా చేయండి. ఏది? టామీ, ఇంతకు పని జరిగిందా? ఆహా, కానీ నేను అబ్జర్వేషన్లో ఉండాలని వాళ్ళు చెప్పారు. అవునా? హే జాన్, క్షమాపణ అడగాలనుకుంటున్నాను. నేను అన్న మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను. టామీ, జాన్, నువ్వు దేని గురించైనా మనసులో అనుకుంటే నువ్వు చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోవు. ఒక్కొక్కసారి నాకు భయం వేస్తూ ఉంటుంది, కానీ ఒకసారి నువ్వు నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎప్పుడు వెనక్కి తీసుకోవు. నువ్వు ఖచ్చితంగా పోకీమాన్ ట్రైనర్ అవుతావు అని నాకు తెలుసు. నువ్వు ఇక్కడి నుంచి బయటపడ్డాక నీకు అన్నీ నార్మల్గానే ఉంటాయి. అప్పుడు నువ్వు నేను గ్రేట్ పోకీమాన్ ట్రైనర్లు అవుదాం.
థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు ఎందుకింత లేట్ చేస్తున్నారు? ఆ పిల్లోడికి ఏమి అయి ఉండదు కదా? ఆ? ఆ! ఏంటి? అయితే మీరు ఇంత రాత్రిపూట హాస్పిటల్లో ఏం చేస్తున్నారు? ఇద్దరు బానే ఉన్నారా? సో నేను చూడ్డానికి నిజంగా ఇలాగే ఉంటానా?